ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడ గ్రామంలో సమ్మక్క సాగర్ ప్రాజెక్టు వద్దకు హెలికాప్టర్లో చేరుకున్నారు. రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అనసూయ సీతక్క, ఇక జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, ఎస్పీ శబరీష్, ఐటీడీఏపీఓ చిత్రా మిశ్రాలు పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం కన్నాయిగూడెం మండలం గంగారం దేవాదల ఇంటెక్ పంప్ హౌస్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమ్మక్క సాగర్ ప్రాజెక్టు పరిస్థితిపై ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు. మేడం ఆయన సార్ సార్ ఆగండి. ఈనాడు దేవాదుల ప్రాజెక్టుకి గౌరవ నీటిపారుదల శాఖ మంత్రివర్యులు, జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నేను, స్థానిక ఎమ్మెల్యే మంత్రి సీతక్క గారు, మిగతా ప్రజాప్రతినిధులందరం వచ్చాం. ఆనాడు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి టైంలో 2008లో ఈ దేవాదుల ప్రాజెక్టుని శంకుస్థాపన చేయటం జరిగింది. ఆ తదుపరి సుమారు 13-14 సంవత్సరాలు, 15 సంవత్సరాల దాకా ఈ ప్రాజెక్టు నత్తనడక నడుక్కుంటూ వచ్చింది. ఇంకా సుమారు 5,50,000 ఆయకట్టుతో డిజైన్ చేసిన ఈ ప్రాజెక్టు ఇప్పటికీ 3 లక్షల చిల్లర ఆయకట్టు వచ్చిందని అధికారులు వివరణిస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు దానితో ఏకీభవించటంలా ఇంకా చాలా ప్రాంతాల్లో బాటమ్ నెక్స్ ఉన్న కారణంగా అనుకున్నంత ఆయకట్టు, వారు చూపించినంత ఆయకట్టుకు నీరు ఇవ్వటం లేదు అనేది నిజం. గౌరవ మంత్రివర్యులు, ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఇప్పుడు చాలా ఇన్డెప్త్గా వారికి ఉన్న అనుభవంతో 2026 నాటికి టాప్ ప్రయారిటీలో ఏవైతే ఈ ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలి అని కలలు కంటున్నామో దాంట్లో ఈ దేవాదుల ప్రాజెక్టుకి టాప్ ప్రయారిటీ ఇచ్చి ఈ ప్రాజెక్టు యొక్క మీద ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో మీకు ఈనాడు కనిపిస్తుంది. ఒక పక్క వర్షాలు విపరీతంగా పడుతున్నా ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు దేవాదుల ప్రాజెక్టు ఎడ్రిచ్కి మనం వెళ్లాల్సిందేనని ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు పట్టుబట్టి అందరం ఇక్కడికి వచ్చాం. చాలా ఇన్డెప్త్గా ఏదో పైన కాకుండా ఈ ప్రాజెక్టుని చిత్తశుద్ధితో ప్రాజెక్టుని పూర్తి చేయాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. సుమారు ఇంకా 3,000 ఎకరాలు భూసేకరణ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా వారు ప్రిపేర్ చేసిన ఎస్టిమేట్ల బట్టి ఇంకా 1,150 కోట్లు మినిమం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. మెయిన్ ట్రంక్లోనే థర్డ్ ఫేజ్లో లిఫ్ట్కి సంబంధించిన దాంట్లో ఇంకా కొన్ని బ్యాలెన్స్ వర్కులు ఉన్నాయి. అది నవంబర్ 15 లోపు కంప్లీట్ చేసి, అదే రకంగా కొన్ని సబ్స్టేషన్స్ కూడా రిక్వైర్మెంట్ కంప్లీట్ కాలేదన్నారు, అవి కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటినీ ఏవైతే ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా, ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ఇచ్చిన మాట ప్రకారం రైతుల్ని రాజు చేస్తానన్న దాంట్లో భాగంగా రైతులకి అన్ని రకాల సహాయం చేస్తూ ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులను కూడా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అంటే టాప్ ప్రయారిటీలో ఫేజ్ 1 ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి నిధులు ఎక్కడా ఇబ్బంది లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా ఆ ప్రాజెక్టులని కంప్లీట్ చేసే దాంట్లో ఈ దేవాదుల ప్రాజెక్టు కూడా ఉంది.
దీన్ని 2026 లోపు కంప్లీట్ చేసి సుమారు 11 టీఎంసీలు రిజర్వాయర్లు కెపాసిటీ ఉన్న రిజర్వాయర్లు అన్నీ కూడా చాలా వరకు కంప్లీట్ అయ్యాయి. ఈ 21 లిఫ్ట్లో థర్డ్ ఫేజ్ లో ఉన్న లిఫ్ట్లు రాబోయే కొద్ది రోజుల్లో అవి కూడా స్టార్ట్ కాబోతున్నాయి. ఓవరాల్ గా O&M కు సంబంధించింది, ఎందుకంటే ఇది ఎప్పుడో 12-15 సంవత్సరాల క్రితం కాలువలు తవ్వారు. ఈ తవ్విన కాలంలో కొన్ని సిల్టప్ అయినాయి, జంగిల్ వలసింది, ఇతరత్రిగా స్థానిక ప్రజాప్రతినిధులు చెప్పిన దాంట్లో నిజముంది. ప్రభుత్వం కూడా తప్పకుండా ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. గౌరవ ఇరిగేషన్ మంత్రి గారు కానీ మేము కానీ రాబోయే రోజుల్లో ఈ టైపులో 10-12 సంవత్సరాల క్రితం ఆనాడు ఈపీసీ సిస్టంలో కంప్లీట్ చేసిన కెనాల్స్ ని O&M ద్వారా వాటిని రివైవ్ చేయాల్సిన అవసరం ఉందనేది తప్పకుండా ఈ ప్రభుత్వం నోటీసులో ఉంది. దాన్ని కూడా పరిశీలిస్తుంది. ఇక ఏదైతే ఈ సమ్మక్క బ్యారేజీని ఏర్పాటు చేసిన తర్వాత ఏర్పాటు చేయక ముందు సుమారు 38 టీఎంసీ అంటే 38 టీఎంసీలు లిఫ్ట్ చేయొచ్చు అన్నది ఒరిజినల్లో 1, 2, 3 ఫేసెస్ ద్వారా 2600 క్యూసెక్లని లిఫ్ట్ చేసే వ్యవస్థ అంటే మోటార్లు ఉన్నాయి. ఆనాడు ఆ బ్యారేజీ ఏర్పాటు చేయక ముందు 170 రోజుల్లో 38 టీఎంసీలు లిఫ్ట్ చేయొచ్చు అన్నది క్యాలిక్యులేట్ చేశారు. గౌరవ అనుభవజ్ఞులు కడియం శ్రీహరి గారు కానీ డిప్యూటీ వైస్ చైర్మన్ గారు కానీ ఈ మారుమూల ప్రాంతంలో గోదావరి నది జలాల ఒడ్డున మనం ఈ సమీక్ష చేసుకోవడం నాకెంతో ఆనందం, సంతోషం, సంతృప్తి అని చెప్పి నేను మనం చేస్తున్నాను. నేను ఒక మాట ఇస్తున్నా. ఈరోజు సోనియా గాంధీ గారి ద్వారా శంకుస్థాపన చేసిన దేవాదుల లిఫ్టేషన్ ప్రాజెక్ట్కి మా మనసుల్లో కాంగ్రెస్ వాదుల్లో ఓ ప్రత్యేక సార్థకత ఉంది. 100% మార్చి 2026లో మళ్ళీ సోనియా గాంధీ గారి ద్వారానే ఈ దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసి మరి ఇనాగ్రేషన్ కార్యక్రమం కూడా పెట్టిస్తామని చెప్పి మనం చేస్తున్నాం. రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖ గురించి గతంలో జరిగిన విషయం, ఇప్పుడు జరుగుతున్న విషయాలు కొన్ని మీకు చెప్పాలి. గత 10 ఏళ్లుగా కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు ఇరిగేషన్ శాఖని సర్వనాశనం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖని అడ్డం పెట్టుకొని ఒక డెకాయిటీ చేసిన, ఒక దొంగతనం చేసింది. వాళ్ళు మీరు ఏ ప్రాజెక్టు ముట్టుకున్నా వేల కోట్ల లూటీ జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 181,000 కోట్లు ఖర్చు పెట్టిండు ఇరిగేషన్ మీద. 181,000 కోట్లు ఖర్చు పెట్టిండు. దాంట్లో 14,000 కోట్లు ఇంకా బిల్స్ పెండింగ్ పెట్టే పోయిండ్రు. ఈ 181,000 కోట్లు ఎవరు సొమ్ము ఖర్చు పెట్టినాయా? మిమ్మల్ని, మమ్మల్ని, మన పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ జీవితాలు తాకట్టు పెట్టి చాలా ఖరీదైన అప్పులు తీసుకొచ్చి మరి కమిషన్ల కక్కుర్తి కొరకు ప్రాజెక్టులు కట్టింది తప్పితే జనానికి నీరు ఇవ్వడానికి కాదు అని చెప్పి మనం చేస్తున్నాం. 10 ఏళ్లలో 181,000 కోట్ల అప్పు తీసుకొచ్చి మనందరి జీవితాలు తాకట్టు పెట్టి నామ మాత్రం కొత్త ఆయకట్టు వచ్చింది. మీరు కాళేశ్వరం చూడు అంతే, మీరు పాలమూరు రంగాడు అంతే, మీరు సీతారాం సాగర్లోనే అంతే, సీతమ్మ సాగర్లోనే అంతే, మీరు దేవాదులలో అంతే. ఏ ప్రాజెక్టులు కూడా పైసలు ఖర్చు పెట్టిండ్రు, జేబులు నింపుకున్నారు, కానీ రైతులకు మాత్రం నీళ్లు రాలేదనే విషయం యావత్ తెలంగాణ ప్రజానీకానికి రైతుల కోసం తెలియజేస్తున్నాం. మేము డిసెంబర్ 7, 2023 ప్రమాణ స్వీకారం చేసినాం. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మరి మా క్యాబినెట్ సహచరులు అందరూ కూడా
ఈ రాష్ట్రంలో అద్భుత ప్రగతి సాధించాలి, ప్రత్యేకంగా గ్రామీణ తెలంగాణ ముఖ చిత్రం మార్చేయాలి, ప్రతి ఎకరాకి నీళ్ళు అందియాలి అనే దృఢ సంకల్పంతో ముందుకు పోతున్న విషయం కూడా మీకు నేను మనం చేస్తున్నాను. ఆ యొక్క సంకల్పంతోనే ఒక్కొక్క ప్రాజెక్టుకి రివ్యూ చేసుకుంటూ ఒక కార్యాచరణ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు నాశనం చేసి పెట్టిండ్రు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలు కొత్త ఆర్కెట్ కూడా లేకుండా కట్టిన బ్యారేజ్ కూలిపోయింది. ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి ఉండదు. మరి మిత్రులారా, కాంగ్రెస్ పార్టీలో మరి పాలమూరు రంగారెడ్డి కానీ, సీతారాం సాగర్ కానీ, ఈరోజు దేవాదుల ప్రాజెక్ట్ కానీ రివ్యూ చేసుకుంటూ స్పష్టమైన ఒక టైం లైన్ పెట్టి, ఒక టైం ఫ్రేమ్ పెట్టి ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి మాటిస్తున్నాం. మార్చి 2026 వరకు దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసి 5,57,000 ఎకరాలకి నీళ్ళు అందిస్తామని చెప్పి నేను మనం చేస్తున్నాం. కడియం శ్రీహరి గారు చాలా ముఖ్యమైన ఒక విషయం చెప్పారు. ఆనాడు సమ్మక్క సారక్క బ్యారేజ్ కట్టినప్పుడు మినిమం 71 మీటర్స్ లెవెల్ కంటే ఎక్కుంటేనే నీళ్ళ లిఫ్టింగ్ పాసిబిలిటీ ఉండేది. 170 డేస్ కింద 38 టీఎంసీలు ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉపయోగించుకుంటామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు ఒక పెద్ద ప్రకటన చేస్తున్నా, స్పష్టమైన ప్రకటన చేస్తున్నా, సమ్మక్క సారక్క కింద మరి ఈ దేవాదుల ప్రాజెక్ట్ ద్వారా 300 రోజులు కూడా నీళ్లు లిఫ్ట్ చేసి 60 టీఎంసీల గోదావరి జలాలు ఉపయోగిస్తామని చెప్పి నేను మనం చేస్తున్నా. మరి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతి ఎకరాకి నీళ్లు పారే విధంగా మా కృషి సంకల్పం ఉంటుందని చెప్పి మనం చేస్తున్నాం. హనంకొండ, వరంగల్, కరీంనగర్, భూపాల్పల్లి, ములుగు, జనగాం, భువనగిరి, సూర్యాపేట జిల్లాలకి ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్లు చేరుస్తామని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం అంటే, గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు, ఈ శాఖ చూసిన వాళ్ళు, ఇంతకుముందు శాఖ ఎవరు? కేసీఆర్ ఇరిగేషన్ మినిస్టర్, ఆయనే ముఖ్యమంత్రి. నేను ఈరోజు స్పష్టంగా చెప్తున్నా, వాళ్ళు ఇరిగేషన్ శాఖలో ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో అవగాహన లేకుండా వారి తెలివి తక్కువ విధానంతో, అసమర్థతతో తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు, తీరని అన్యాయం చేసింది. అదన్నీ ఇప్పుడు సరి చేస్తున్నాం. ఉదాహరణకి మేము అధికారంలో సీతారాం సాగర్కి, ఖమ్మం జిల్లా సీతారాం సాగర్ ప్రాజెక్ట్కి ఒక్క చుక్క నీటి కేటాయింపు లేదు. నేను ఇరిగేషన్ మంత్రి అయినాక దాన్ని ఫాలో అప్ చేసి మరి సిడబ్ల్యూసి ద్వారా 60 టీఎంసీలు కేటాయించే విషయం ఇప్పుడు చివరి దశకు వచ్చింది. ఇంకా వచ్చే వారం